హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఓపెన్ చేయగానే ఇదంతా మెస్సీగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మాది కూలర్ పాడైందనమాట. దాన్ని రిపేర్ చేయడానికి వచ్చారు. ఆల్రెడీ మేము అంతా క్లీన్ చేసాము కూలర్, అందుకని అంత మెస్సీగా ఉంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదనమాట. మొత్తం అక్కడ క్లీన్ అంతా చేసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పి, అది మాకు పైప్ లైన్ ఉండదన్నమాట. వాటర్ పట్టుకోవడానికి వాషింగ్ మిషన్లో మేము లోపల నుంచి వాటర్ తీసుకొని వెళ్ళి దాంట్లో ఫిల్ చేసుకొని అప్పుడు వాష్ చేయాలన్నమాట. అందుకనే మేము అక్కడ వైరింగ్ ఏదైతే ఉంటుందో అది తడుస్తుందని వేయలేదు. ఇంకా చాలా మెస్సీగా ఉంది, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది, కానీ బయట పని ఉందన్నమాట. ఇంకా బట్టలు కూడా వేయాలి. ఆ రోజైతే అసలు చాలా చిరాకు. ఇక్కడ నాకు ఈ ఇల్లు నచ్చట్లేదు అస్సలు. మేము ఇల్లు మారుతాము అని చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఇల్లు దొరకట్లేదు. ఇవన్నీ డీమార్ట్కి వెళ్ళాం కదా, నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. అప్పుడు వీడియో ఇది నేను అప్పటి నుంచి వ్లాగే చేయలేదన్నమాట. ఇల్లంతా మెస్సీగా ఉంది, నాకు హెల్త్ కూడా బాగాలేదని చెప్పాను కదా మీకు. పండగ టైంలో పండగది వ్లాగ్ షేర్ చేశాను. ఇవన్నీ డీమార్ట్ నుంచి తెచ్చినవి. చాలా పని ఉంది అసలు. ఇదంతా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ డే అసలు నాకు ఇంకా బాగాలేదు. హాస్పిటల్కి కూడా వెళ్ళాం మేము. ఇక్కడ పెట్టకూడదంట దేవుణ్ణి. నేను ఇన్ని రోజులు ఇక్కడే పెడుతున్నాను, ఇటు సైడ్ చేంజ్ చేశాను అనమాట. అది అరుచు మండే రోజు వ్లాగ్ ఇది. శివుడికి ఇంకా పూజ చేసుకున్నా, క్లీన్ చేసేసుకొని ఇంకా అటు సైడ్ పెట్టుకున్నా. మీరు కూడా ఇలానే పాటిస్తారా? తూర్పు సైడే పెట్టుకోవాలంట దేవుణ్ణి. అంటే తూర్పు సైడ్ నుంచి మన సైడ్కి చూసేటట్టు పెట్టుకోవాలంటే ఇది అందరికి తెలిసిందే కదా. ఇంకా అందుకనే క్లీన్ చేసుకున్న మొత్తము. ఇంకా ఉంది, చాలా పని ఉంది. ఇల్లేమో మాకు సరిపోవట్లేదు. నాకు కాశ్మీర్లో ఉన్నప్పుడు చాలా పెద్ద ఇల్లు అనమాట. కిచెన్ చాలా పెద్దగా ఉండేది, చాలా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ మాత్రం విసుకొచ్చేస్తుంది అసలు. అందుకే వ్లాగ్స్ కూడా నేను షేర్ చేయట్లేదు. ఇంత మెస్సీగా కనిపిస్తుంది, నాకు అసలు నచ్చట్లేదు వీడియోస్లో. ఇంకా కన్నయ్య ఏమో ఏడుస్తున్నాడని వాళ్ళ నాన్న ఫోన్ ఇస్తే నేను లాగేసుకున్నా. ఫోన్ అస్సలు అలవాటు చేయకూడదు పిల్లలకి. మనం ఏదో టీవీ అయితే చూపించవచ్చు, కానీ దూరంగా కూర్చొని చూస్తారు కాబట్టి ఫోన్ అయితే అసలు ఇవ్వకూడదు. నేను అదే అసలు ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను. మా ఆయన జడగొడుతూ ఉంటాడు మధ్యలో. ఇవి వచ్చేసి బీరకాయలు కాదు, నేతి బీరకాయలు కాదు. ఇవేంటో నాకు అర్థం కావట్లేదు. ఈ నేతి బీరకాయల చూసి చెప్పండి నాకు కామెంట్స్లో, ఎవరైనా చూస్తే. అవి మాత్రం కర్రీ సూపర్ ఉంది అసలు. బీరకాయ టేస్టే ఉంది. ఇవేంటో మరి ఇంత లేతగా ఉన్నాయి. నేతి బీరకాయ అంటారా? అసలు ఇదేంటో అర్థం కాలేదు మాకు. కానీ బీరకాయ అనే వస్తుంది, నేను గూగుల్లో సెర్చ్ చేస్తే. ఇంకా అదేనేమో నేతి బీరకాయ అంటారు కదా మన సైడ్, అదే అనుకున్నా. ఇంకా అది కర్రీ చేస్తున్నాను. నా హెల్త్ అస్సలు బాగాలేదు. నా మొహం కూడా చూస్తే అర్థమైంది మీకు. నాకు ఏదో ఫుడ్ పాయిజన్ లాగా అయిందనుకుంటా, నాకు అర్థం కాలేదు. నేను అసలు ఫుడ్డే సరిగా తినట్లేదు. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, నైట్ కొంచెం తిన్నాను అంతే. అది కూడా నీరసం వస్తుందని. కర్రీ అసలు సూపర్ వచ్చింది. ఇదేంటంటే బీరకాయ పాలేసి చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వదిలేశాను. నాకు అసలే స్టమక్లో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి. మనకి ఏదైనా పడంది మనం అసలు తినకూడదు. నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట పరాటా తెచ్చుకున్నాను ఇన్స్టెంట్గా. ఫ్రోజన్ అమ్ముతూ ఉంటారు కదా, ఆ రోజు చెప్పాను ఆల్రెడీ వ్లాగ్లో. నేను వినాయక చవితి వ్లాగ్స్ ఉంటాయి కదా, అందులో చెప్పాను. తీసుకొని వచ్చి తినేసరికి నాకు అస్సలు పడలేదు నాయన. ఇప్పుడే నేను కొంచెం బెటర్గా ఉన్నా అనమాట. ఇది 1 వీక్ పైన అయిపోయింది ఈ వ్లాగ్ చేసి. నేను ఎందుకులే పోస్ట్ చేద్దాం వద్దా అని అలానే వదిలేస్తున్నా. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ డీమార్ట్లో తెచ్చినవే సామాన్లు. కన్నయ్య వచ్చి ఓపెన్ చేసి ఇవ్వమంటున్నాడు. ఇక్కడ మనకి మిక్చర్ దొరకదనమాట ఆగ్రాలో షాప్స్లో ఎక్కడ. ఇక్కడ మేమున్న దగ్గర ఏం స్నాక్సే దొరకవు అసలు. ఏవో ఫ్రెంచ్ ఫ్రైస్ అని తింటారు ఫుడ్ కలర్ వేసుకొని, అవి ఇంకా మోమోసు, ఇవి తప్ప వేరేవేం దొరకవు మనకి. మిక్చర్ అవి నాకు ఎంతకాలం అయిపోయిందో. నేను చిన్నప్పుడు తినేదాన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు, పెళ్ళయ్యాక అస్సలు తినలేదు ఎప్పుడు. ఇక అన్నయ్యకి కూడా స్నాక్స్ ఏమి ఉండట్లేదు కదా అని ఆ ప్యాకెట్ డీమార్ట్లో కనిపిస్తే తీసుకున్నా. చాలా రోజుల తర్వాత గార్లిక్ ఫ్లేవర్ది, అది బాగానే ఉంది టేస్ట్. ఇంకా ఫాస్ట్ కట్ చేసుకుంటున్నాను అన్నీ. ఇంకా వంట చేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే నాకు ఒక మనశ్శాంతి అనమాట. ఇంకా మార్నింగ్ ఎంతో 9 o'clock ఏమవుతుంది. అన్నీ వండేసుకొని క్లీన్ చేసుకుంటున్నా. ఎంత క్లీన్ చేసినా, ఎంత సర్దుదామని ట్రై చేసినా నా కిచెన్ మాత్రం అసలు సరిపోదు. ఆ లుక్ రాదు. కబోర్డ్స్ ఉంటేనే బాగుండిద్ది. ఇంకా ఇక్కడ కరేపాకు తీసుకొచ్చారనమాట మా ఆయన బ్యారక్ నుంచి. నేను వ్లాగ్లో చెప్పాను కదా, సిఎస్ఎఫ్ బ్యారక్ చూపించాను చూడండి వెళ్ళి.
ఇండిపెండెన్స్ డే వ్లాగ్లో ఉంటుంది. అక్కడ వీళ్ళకి చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్టు తీసుకొచ్చారనమాట, కొంచెం తీసుకొచ్చారు చూడండి. ఇంకా అదే ఇంకా మాకు అమృతం లాగా అనమాట. ఇది వచ్చేసి కా దీన్ని ఏమంటారు, ఇదే నాకు అది రావట్లేదు పేరు. అవి కాఫీ ట్రేస్ అంటారు కదా, సర్వింగ్ ట్రేసు. అవి నేను ఇక్కడ తాజ్మహల్లో తాజ్ మహోత్సవ్ అని ఇక్కడ జరుగుతుంది అనమాట. అక్కడ తీసుకున్నాను. అవి 100 రూపీస్కి 3 ప్లేట్స్ వచ్చాయి. భలే తక్కువగా భలే వచ్చాయి అసలు, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా వాటిల్లో వేసి ఎండబెడదామని చెప్పేసి బయట కొంచెం ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పి ఆ కొంచెాన్ని కొంచెం సేవ్ చేసుకుంటూ వాడుకోవాలి. ఇంకా అది అయిపోయి మళ్ళీ తీసుకొచ్చేదాకా మా ఆయన. కరివేపాకు విలువ మనకి లేని చోట తెలుస్తుంది, అది వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో కర్రీ. మీరు ఉన్న చోట నుంచి వేరే దగ్గరికి వచ్చి చూడండి, మనకి ఏవైనా విలువ తెలుస్తుంది అనమాట. యూఎస్లో ఉన్న వాళ్ళకి కానీ ఇలా దూరాలు వచ్చేసి కాశ్మీర్లో కూడా కరివేపాకు దొరికేది కాదు, కొత్తిమీర దొరికేది కాదు. కొత్తిమీర అన్న అప్పుడప్పుడు దొరికేది కానీ కరివేపాకు అస్సలు దొరకదు. ఇది ఒక ఎమోషన్ అనమాట. మా ఆయనకి కరివేపాకు అంటే చాలా ఇష్టము. ఇంత వేయమంటాడు చట్నీ చేసినా ఏదైనా చేసినా. ఆ కరివేపాకు లేకపోతే తెలుగు ఇంటి వంటలు అసలు ఫుల్ఫిల్ అవ్వవు. మాకు తెలుస్తుంది ఆ బాధ. ఆ టేస్ట్ అనేది రాదనమాట మనం ఎన్ని వేసుకున్నా సరే. కరివేపాకు మళ్ళీ కొత్తిమీర ఉన్న టేస్ట్ రాదు అసలు. ఉప్పు కారాలు కానీ ఏవైనా సరే మనం ఎక్కడ పుట్టామో అక్కడే కరెక్ట్ అండి. మనం అనుకుంటాం కదా ఎక్కడికో వెళ్ళాలి ఏదో సాధించాలని, అదంతా రాంగ్. మనం వేరే దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పట్టం తప్ప ఏది ఉండదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే టూర్కి తప్ప, ఇంకా టూర్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఎంత ఫీల్ అయిపోతాం, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని చెప్పి అలానే ఉండిద్ది. మనం ఎక్కడున్నామో అక్కడే రైట్ అనమాట. వేరే దగ్గరికి వెళ్తే అప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది మనకి ఆ ఫుడ్ టేస్ట్ రాదు, ఆ గాలి చేంజెస్ అన్నీ తెలుస్తాయి. ఇంకా అవన్నీ తీసుకొచ్చి బయట ఎండబెడుతుంటే గాలి వచ్చేసింది. ఆ కరివేపాకు తీసుకొని వచ్చేసరికి ఇంకా అవన్నీ ఏరుకొని మళ్ళీ ఎండబెడుతున్నా జాగ్రత్తగా. అది కొంచెం డ్రై అయిపోతే డిహైడ్రేటెడ్గా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు నడుస్తుంది. ఇంకా బట్టలన్నీ ఆరేసాను, బయట కూడా కడిగేశాడు మా ఆయన. మొత్తం ఆ చెట్టు కూడా పెట్టాలి, నాకు కుదరట్లేదు పెట్టడము. ఆ చెట్టు తులసి చెట్టు అలానే వదిలేసాను నేను. ఇంక ఇదంతా క్లీన్ చేసేసారు. ఆ బట్టలన్నీ అలానే ఉన్నాయి. అదే ఆపామన్నమాట, మేమే వేయలేదు, వాటర్ అయిపోయాయని చెప్పేసి బట్టలకి. ఇంకా కొంతసేపు అయినాక వేయాలి. బట్టలు వేసి ఆరబెట్టేసుకుంటా ఇక్కడే నేను. మంచిగా ఎండ వస్తుంది అనమాట. వారం నుంచి ఫుల్ వర్షాలు ఇటు సైడు. ఇప్పుడు ఇంకా కన్నయ్యను వాళ్ళ నాన్న బయటికి వెళ్తున్నారు అనమాట, చెత్త పడేసేసి రావడానికి. ఇంకేవో సామాన్లు చెప్పాను తీసుకురమ్మని, పాలు అవి తీసుకురావడానికి వెళ్తున్నారనమాట. కన్నయ్యకి ఏం బోర్ కొడుతుంది, ఇంకా అట్లా చేస్తూ ఉంటాడు. జంప్ చేయనా అని చెప్పి చేస్తాడు. ఇక్కడ చూసారా అసలు కింద ఒక ఫ్యామిలీ ఉంది, పైన మేము ఇంతమంది ఉన్నాం కానీ కిందకి వెళ్ళి అక్కడ ఫ్రీగా ఆడుకోవడానికి ఉండదు. వెళ్తే కూడా ఏదో వింతగా చూస్తూ ఉంటారు. అసలు పైనే ఉండాలి. పైన ఉన్నా కానీ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారా అంటే అమ్మాయి ఒకటే ఉండిద్ది. అమ్మాయి ఫోన్లో చూసుకుంటా లేకపోతే చదువుకుంటూ ఉండిద్ది. అమ్మాయి చదువుతుంది టీచర్గా అని చెప్పాను కదా, పక్కింటి అమ్మాయి. ఇంకా ఇక్కడంతా బోరింగ్గా ఉండిద్ది అనమాట. అసలు నాకు అలా అంటే నచ్చదు. నలుగురితో మాట్లాడుతూ కొంచెం ఉంటే ఇష్టం అనమాట. కాశ్మీర్లో అలానే ఉండేదాన్ని. కన్నయ్య చిన్నగా ఉండడం వల్ల చల్లదనానికి బయటికి వెళ్ళలేకపోయేదాన్ని. అప్పుడు ఆ కాశ్మీర్ అంటేనే ఎప్పుడు చలే, వర్షాకాలం చలే, ఎండాకాలం చలే, చలికాలము ఇంకా అదిరిపోయింది. ఇంకా బర్ఫ్ స్నోఫాల్ ఉంటుంది కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇబ్బందిగా ఉంది. నాకైతే ఫుల్ హెల్త్ బాగాలేదు అసలు. ఇంకా అక్కడ నైట్ 8:30 ఏమవుతుంది. అప్పుడు మా ఆయనకి కాల్ చేశాను, ఇంకా బయటికి వెళ్ళి ఉన్నారు అప్పుడు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఫోన్ చేసి రమ్మని హాస్పిటల్కి వెళ్దామంటే టైర్ పంచర్ అయింది. అక్కడ చూపించుకుంటే అది పంచర్ అని చెప్పారు. గాలి పోయిందేమో అని ఫిల్ చేయించుకుందామని వెళ్తే పంచర్ అయింది. ఇంకా అక్కడి నుంచి అలానే తీసుకొని వెళ్ళారనమాట. ఆ టైర్ కూడా పాడైంది. ఇంకా దానికి 350 పే చేశారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో డాక్టర్ అవైలబుల్గా లేరనమాట. ఇంకా అక్కడ దేవుణ్ణి భలే పెట్టారు, కృష్ణుని స్టార్టింగ్లో. ఇంకా అలానే ఇంటికి వెళ్ళిపోయాము. ట్యాబ్లెట్స్ తీసుకొని. ఇంకా వీడియో ఇంతేనండి, నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.